మాతృదేవతాభ్యో నమ, పితృదేవతాభ్యో నమ, ఉమామహేశ్వరాభ్యో నమ. ఆ ఉమామహేశ్వరులు అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుతూ ఉన్నాం. శ్రీ శేషమునీంద్ర ఆశ్రమం, తిరువూరు. ప్రతిరోజు కూడా గురువుల మాటగా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా ఒక మంచి మాట, ఒక మంచి పద్యాన్ని తీసుకొని చెప్తున్నాం. అదేంటంటే, సమాజంలో మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటే వాళ్ళందరికీ, సమాజానికి మనము మన్నికగా ఉంటామో ఇక్కడ ఈ పద్యంలో తెలియజేస్తుంది. అదేంటంటే, శుభములు నందని చదువును అభినయమును రాగరసము నందని పాటలు, గుబగుబలు లేని కూటమి సభమెచ్చని మాటలెల్ల చప్పున సుమతి అని చెప్పబడుతుంది. అంటే ఏంటంటే, చదువుకున్నటువంటి విద్యార్థి, చదువు ఎవరైతే చదువుకుంటారో వాళ్ళందరికీ కూడా మంచి సంస్కారం ఉండాలి, మంచి ఆలోచనలు ఉండాలి, ఎప్పుడు కూడా మంచినే కోరేటట్లుగా ఉండాలి ఆ చదువు అని తెలియచేస్తుంది. మరి అభినయ రాగరసమునందని పాటలు అంటే, సంగీతము నేర్చుకునేటటువంటి విద్య కలిగినటువంటి వారు అభినయం తెలిసి ఉండాలి, రాగము రసము ఆ పాటలో ఉండాలి, అంతా కూడా వినటానికి ఇంపుగా ఉండాలి అని తెలియచేస్తూ ఉంది. ఆ తర్వాత గొబగొబలు లేని మాటలు అంటే, ప్రతి పనికి కూడా ప్రతి చోట కూడా ఎలా ఉండాలంటే సంతోషం ఉండాలి, ఆశ్చర్యకరమైనటువంటి మాటలు ఉండాలి. అనేక రకమైన పనులు సభలో ఉన్నప్పుడు తను చేసేటటువంటి అన్నీ కూడా ఎదటివారు మెచ్చుకునేటట్టు ఉండాలి. సభ మెచ్చని మాటలు అంటే, సభలో కూర్చున్నప్పుడు అందరూ కూడా ఆదర్శంగా ఉండే మాటలు, అందరికీ పనికొచ్చే మాటలే చెప్పాలని ఇక్కడ చెబుతూ ఉంది. కాబట్టి ప్రతి మనిషి కూడా ఇలాంటి తెలుసుకోలేకపోతే అక్కడ సభ మెచ్చదు, సమాజం మెచ్చదు. అయితే ఎన్ని పుట్టుకతో వస్తాయంటే కాదు, అభ్యాసం చేసుకోవాలి, ఒకటికొకటి తెలుసుకోవాలని తెలియచేస్తుంది. కాబట్టి సర్వే జనా సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అని తెలియచేస్తున్నాం. స్వస్తి.